ఈ వీడియోలో మనం యుద్ర బాలీవుడ్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రజెంట్ ఇది అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు లాంగ్వేజ్ ఉండదు, హిందీ అండ్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ అయితే చూడాలి. డ్యూరేషన్ వచ్చి 2 hours 22 minutes ఉంటుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి మెయిన్ లీడ్ అయిన హీరో యుద్రకి కొన్ని యాంగర్ ఇష్యూస్ ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. తన చిన్నప్పుడే తన పేరెంట్స్ చనిపోవడం వల్ల వాళ్ళ నాన్న ఫ్రెండ్స్ అయిన పోలీసుల దగ్గర అయితే పెరుగుతాడు. దాని తర్వాత తన లైఫ్ ఎలా సాగింది, అసలు తన యాంగర్ ఇష్యూస్ వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి, అసలు వాళ్ళ పేరెంట్స్ ఎలా చనిపోయారు, వీటి చుట్టూరు నడిచే స్టోరీయే యుద్ర. ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఈ ఛానల్ కొత్తగా వచ్చుంటే వీడియోని లైక్ చేయండి. ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కావాలి అనుకుంటే ఈ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే నాకేం అంతగా నచ్చలేదు భయ్య. మీరు ఈ మూవీకి ఇచ్చే మీ టైం అయితే నాట్ వర్త్ ఇట్ అనే చెప్తా. అంతగా ఏం ఇంప్రెస్ చేయలేదు, టైం పాస్ కూడా అవ్వలేదు, నాకు చిరాకు వచ్చింది. కొన్ని సీన్స్ కోసం టైం పాస్కి చూద్దామంటే మాత్రం పర్లేదు, ఎందుకంటే అక్కడక్కడ ఫ్యూ యాక్షన్ బ్లాక్స్ బాగుంటాయి అండ్ కొన్ని డిఫరెంట్ సీన్స్ అయితే ఉంటాయి. అవి స్క్రీన్ ప్లే పరంగా కానీ ఆ విజువల్స్ పరంగా కానీ చూడడానికి బాగానే అనిపిస్తాయి అనమాట. అంతకు మించి అయితే మూవీలో కొత్తదనం ఏం లేదు, చాలా కమర్షియల్ వేలో ఉంటుంది అండ్ చాలా మూవీస్ని ఇన్స్పైర్ అయ్యి తీసుకున్నారు. ఏదో హీరోకి యాంగర్ ఇష్యూస్ పెట్టేసి ఆ క్యారెక్టర్ని మరీ లౌడ్గా చూపెడదాం, ఏదన్నా చేసేయగలడు, తోపు తురుము అన్నట్టు చూపిస్తారనమాట. ఆ క్యారెక్టర్కి అంత డెప్త్ అయితే ఉండదు. బట్ చూస్తున్నంతసేపు కూడా ఆ యాంగర్ ఇష్యూస్ ఇవన్నీ చూస్తుంటే ఏదో ఆర్టిఫిషియల్గా అనిపిస్తే తప్ప ఎమోషనల్గా అయితే అనిపించవయ్యా. ఎమోషనల్ కనెక్ట్ అయితే అస్సలు ఉండదు. బట్ ఆ క్యారెక్టర్కి యాంగర్ ఇష్యూస్ ఎందుకు ఉన్నవి ఏంటన్నది మాత్రం వాళ్ళు బిల్డ్ చేసిన విధానం అయితే బాగానే ఉంటుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ అంతా పెట్టుకున్న అదంతా కూడా నీట్గా చూపిస్తారు. కాకపోతే ఏంటంటే ఎందుకు ఆ క్యారెక్టర్కి అసలు సూట్ అవ్వదు మనం మూవీ చూస్తున్నంతసేపు కూడా. ఇంకా హీరోయిన్తో సాంగ్స్, అనవసరమైన ఎక్స్పోజింగ్ సీన్స్, ఇంకా ఆ ట్విస్ట్లో అయితే అట్లా ట్విస్ట్లు అనాలో ఎక్కడి నుంచి అయినా దుబ్బకొచ్చారు అనాలో నాకైతే అర్థం కావట్లేదు. గ్యాస్ కోట్ హెచ్ ప్రెడిక్టబుల్ ఉంటాయి. చాలా మూవీస్ లో చూసేసాం ఈ టైప్ కాన్సెప్ట్ కానీ, ఈ టైప్ మేకింగ్ కానీ, ఆ విలనిజం, ఆ ట్విస్టులు రాసుకున్న పద్ధతి, ఇవన్నీ కూడా చాలా మూవీస్ లో చూసేసాం. తెలిసిపోద్ది ఏం జరుగుతుందో మీకు ఏంటనేది. నెక్స్ట్ అంత కొత్తదనం అయితే ఏముండదు, అంత థ్రిల్లింగ్ మూమెంట్స్ కూడా ఏముండవు. అక్కడక్కడ యాక్షన్ బ్లాక్స్ మాత్రం రిచ్ గా పెట్టేసుకున్నారు. ఆ ఒక్కటే చూడడానికి బాగుంటాయి అనమాట. అంతకు మించి అయితే ఏముండదు మూవీలో. లేదో టైంపాస్కి ఏదో యాక్షన్ మూవీ చూద్దాము ఎలా ఉన్నా పర్లేదు అనుకుంటే చూడొచ్చు. కాకపోతే చాలా డమ్ సీన్స్ ఉంటాయి. ఆ ఓవర్ యాక్టింగ్ అయితే అస్సలు తట్టుకోలేము. చాలా క్యారెక్టర్స్ ఓవర్ యాక్టింగ్ ఉంటుంది, అవన్నీ తట్టుకుంటానంటే చూడొచ్చు. ఫ్యామిలీతో నాట్ రికమెండెడ్. ఎక్స్పోజింగ్ సీన్స్ ఉంటాయి. ప్రైమ్ వీడియోలో ఉంది, మీ ఇష్టం. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ రివ్యూస్ ట్యాప్ ద బెల్ ఐకాన్. లవ్ యూ ఆల్, బై.